ఏప్రిల్ మే అనగానే విపరీతమైన ఎండలుంటాయి అని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 నెలల్లో సమ్మర్ పీక్ లో ఉంటుంది. కానీ ఈసారి సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. బెంగళూరుతో పాటు కొన్ని రాష్ట్రాల్లో సడన్ గా పెద్ద పెద్ద మబ్బులొచ్చి మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని నిమిషాల్లోనే వెదర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఈ సడన్ చేంజ్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది నార్మలా లేదా క్లైమేట్ చేంజ్ అయిందా అనే డౌట్స్ నేచురల్ గా వచ్చేస్తున్నాయి. నిజమేంటి అంటే ఇది ఒక ప్రీ మాన్సూన్ ఫేజ్ లో జరిగే నేచురల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు అది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మనం బేసిక్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా హీట్ తో మొదలవుతుంది. సమ్మర్ లో భూమి చాలా హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ హీట్ వల్ల గ్రౌండ్ దగ్గర ఉన్న ఎయిర్ వేడిగా అయ్యి లైట్ గా మారిపోయి ఫాస్ట్ గా ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది. ఈ ఫినామినాని అట్మాస్ఫియరిక్ ఇన్స్టెబిలిటీ అంటారు. ఇప్పుడు ఈ ఆవిరైన గాలి పైకి వెళ్ళినప్పుడు అదే టైంలో బే ఆఫ్ బెంగాల్ మరియు అరేబియన్ సీ నుంచి మాయిశ్చర్ గాలి, ఈ గాలిలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది. సో ఈ 2 గాలులు కలుస్తాయి. అలా కలిసినప్పుడు పెద్ద పెద్ద మబ్బులు ఏర్పడతాయి. వాటిని కమలాన్బస్ క్లౌడ్స్ అంటారు. ఇవి చాలా పవర్ఫుల్ క్లౌడ్స్ అన్నమాట. ఇవి ఫామ్ అయినప్పుడు లోపల ఎలక్ట్రిసిటీ బిల్డప్ అయ్యి సడన్ గా ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద గాలులు వచ్చి ఒకేసారి భారీ వర్షం కురుస్తుందట. అందుకే మనం చూస్తున్నది సడన్ గా వచ్చి సడన్ గా ఆగిపోయే రెయిన్స్ అన్నమాట. వీటిని బర్స్ట్ టైప్ స్ట్రామ్స్ అంటారు. సడన్ గా ఒక బెలూన్ లాగా బ్లాస్ట్ అయ్యి తర్వాత వెంటనే ఆగిపోతాయి. ఇంకా బెంగళూరు సిచ్యువేషన్ కి వస్తే ఈ ప్రీ మాన్సూన్ స్ట్రామ్స్ రీసెంట్ డేస్ లో కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సడన్ గా హెవీ రెయిన్స్ వల్ల రోడ్స్ లో వాటర్ లాగ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రీస్ పడడం, కొన్ని ప్లేస్ లో పవర్ కట్స్ కూడా జరిగాయి. అలాగే కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని రిపోర్ట్స్ వచ్చాయి. దీనికి అంతటికి వర్షమే కారణం అని చెప్పలేం. బెంగళూరు సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా సడన్ రెయిన్స్ ని హ్యాండిల్ చేయడానికి రెడీగా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోతే చిన్న వర్షం కూడా పెద్ద వరదలాగా తయారవుతుంది. కాబట్టి ప్రాబ్లం రెయిన్ కంటే బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. అయితే ఈ వర్షాలు రాత్రిపూటే ఎందుకు పడతాయి అంటే డే అంతా స్టోర్ అయిన హీట్ ఈవినింగ్ లో మాక్సిమం ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది. అందుకే చాలా వరకు భారీ వర్షాలు సాయంత్రం 6 నుంచి మధ్యరాత్రిలో కురుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. కోస్టల్ ఆంధ్రాలో ముఖ్యంగా విశాఖపట్నం ఇంకా విజయవాడ సైడ్ గాల్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఈ సడన్ భారీ వర్షాలు కొంచెం గట్టిగానే పడతాయి. తెలంగాణలో అందులోని హైదరాబాద్ లో హీట్ ఎక్కువ కాబట్టి మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. అంటే 2 స్టేట్లలో కూడా ఈ ప్రీ మాన్సూన్ యాక్టివిటీ కామన్. కానీ వర్షం పడే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనుకుంటే పప్పులో చేయబెట్టినట్టే. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది సడన్ గా వచ్చే వర్షాలు నార్మల్ సీజనల్ ప్రాసెస్ లో ఒక పార్ట్ అన్నమాట. చాలా సార్లు సమ్మర్ సీజన్ లో వర్షాలు పడటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఎందుకో కొంచెం ఎక్కువగా పడుతున్నాయి. ఎందుకు అంటే గ్లోబల్ టెంపరేచర్స్ బాగా పెరిగిపోయాయి. ఎర్త్ ఓవరాల్ గా బాగా హీట్ అయిపోయింది. అందువల్లే ఇదంతా. ఇండియాలో మాన్సూన్ అంటే వర్షాకాలం వచ్చే టైం ఏంటి అంటే జూన్ లో కేరళ కోస్ట్ నుంచి ఎంటర్ అయ్యి స్లోగా నార్త్ కి మూవ్ అవుతూ తెలంగాణ ఆంధ్రాకి జూన్ మిడ్ కి రీచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పడుతున్న వర్షాలకి వర్షాకాలానికి సంబంధం లేదు. ఇది జస్ట్ ట్రయల్ అన్నమాట. సో మీరేమనుకుంటున్నారు? ఈ వర్షాలు ఇలా పడడం మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.